వెనక్కి వెళ్ళిపోతుందండి బస్సు. కొంచెం సేపట్లో నేను క్యాబిన్ దగ్గరికి వెళ్తాను. ఇది నా సీట్, ప్యూర్ వెజ్ హోటల్, వోల్వో BS6 బండి ఇది. హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఇండోర్ లో ఉన్నాను. ఇండోర్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఈ రోజు ఒక బస్ జర్నీని అయితే చేయబోతున్నాను అనమాట. ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాను ఇండోర్ నుంచి. ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయేది ఒక స్లీపర్ బస్ లో అనమాట. దట్టు వోల్వో 9600S లో. ఇండోర్ నుంచి ఢిల్లీ దాకా అప్రాక్సిమేట్ గా ఒక 800 కిలోమీటర్లు అనుకోవచ్చు. ట్రావెల్ టైం 14 hours 38 minutes అని చెప్పి గూగుల్ చెప్తుంది. ఈ రూట్ లో నేను ట్రావెల్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట బస్ లో. అండ్ దట్టు స్లీపర్ క్లాస్ లో ట్రావెల్ చేస్తూ వీడియో తీయడం కూడా ఫస్ట్ టైం. ఇండోర్ రైల్వే స్టేషన్ దగ్గర పటేల్ ఫ్లైఓవర్ అని ఉంటది. పటేల్ ఫ్లైఓవర్ దగ్గర అనమాట నా పికప్. ఇదిగోండి నేను వెళ్ళబోయేది ఈ బస్ లోనే. చూసారా బొమ్మ ఎలాగుందో, అదిరిపోద్ది బొమ్మ. లోపలికి ఎక్కక ఎలా ఉందో చూపిస్తా. నేను కూడా ఈ మోడల్ బస్ లో ఫస్ట్ టైం ప్రయాణిస్తున్నా. నేను వెళ్ళబోయే బస్ నెంబర్ వచ్చి MP14ZC9418 వోల్వో 9600S. ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయేది అశోక్ ట్రావెల్స్ లో అనమాట. చోటీ గ్వలోటి అని ఉంటుంది ఇండోర్ దగ్గర. అక్కడ వీళ్ళ ఆఫీస్ అయితే ఉంది. ఇది వచ్చి రైల్వే స్టేషన్ కి చాలా చాలా దగ్గర. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:02 అయింది. 2 గంటలకి ఇండోర్ నుంచి మన బస్ అయితే బయలుదేరుద్ది. నేనైతే లగేజ్ కింద పెట్టించాను, అదిగోండి నా బ్యాగ్. ఈ ట్రావెల్స్ గురించి చూశాను, కొంచెం బాగానే ఉన్నాయి అనమాట అన్నీ కూడా. అందుకే బిజినెస్ క్లాస్లో అయితే బుక్ చేసుకున్నాను. సో ఇది కొంచెం ప్రీమియం బస్ అనమాట. ఇవన్నీ కూడా బస్సులో ఎమ్యూనిటీస్ అంటున్నారు. ఆన్ బోర్డ్ వాష్రూమ్, ప్రైవేట్ కోచ్, హై స్పీడ్ వైఫై, ఆన్ టైమ్ ప్రామిస్, CCTV కెమెరా, మినరల్ వాటర్ బాటిల్, ఆన్ బోర్డ్ అనౌన్స్మెంట్, క్లీన్ బ్లాంకెట్ అని. చూద్దాం మరి. ఈ ఫస్ట్ ఉంది చూడండి, ఆన్ బోర్డ్ వాష్రూమ్ అయితే లేదు. వోల్వో BS6 బండి ఇది. సో ఆఫీస్ ఇది కదా, ఆఫీస్కి ఎదురుకుండానే బస్సు ఆగుద్ది అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయి బస్సు ఎలా ఉంది ఏంటి విశేషాలు అన్నీ కూడా మాట్లాడుకుందాం. లోపలికి వెళ్తూనే మనకి డ్రైవర్ క్యాబిన్ ఎలా ఉంది, చాలా నీట్గా ఉందనే చెప్తాను. కొత్త బండి అనుకుంటా. డ్రైవర్ క్యాబిన్ వ్యూ అయితే ఇది. హర హర మహాదేవ శంభో శంకర. డోర్ ఉంది, స్లీపర్ బస్ కదా. వావ్, అదిరింది ఇంటీరియర్. బస్సు వచ్చి 2:1 సీటింగ్ అనమాట. 2 స్లీపర్ బర్త్లు ఒక సైడు, ఒక స్లీపర్ బర్త్ ఒక సైడు ఉంటుంది. ఇది 2 స్లీపర్ బర్త్లు ఉన్న సైడ్, ఇది వచ్చి సింగిల్ స్లీపర్ బర్త్ ఉన్న సైడ్. ఈ బస్సుకి మొత్తం 42 బర్త్స్ అయితే ఉన్నాయి. సో 42 సీటర్ అనుకోవచ్చు. 42 మంది పడుకోవచ్చు ఇందులో. బస్సు ఇంటీరియర్ మటుకు చెత్త కొట్టింది, అసలు మామూలుగా లేదు. నా సీట్ నెంబర్ 15 లోవర్. ఇది నా సీట్ అనేస్తున్నాను. సీట్కి అది బర్త్. అలవాట్లో పొరపాటు. సీటింగ్ దాంట్లో కూర్చొని ప్రయాణించి బర్త్ అంటానికి పోయి సీట్లు అంటున్నాను. పక్కనే ఫోన్ హోల్డర్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నాం అనుకోండి, మనకు బాస్కెట్ అది ఉంటుంది అనమాట. మన చెప్పులు అవి అందులో పెట్టుకోవచ్చు. నేను తీసి అందులోనే పెట్టాను. ఇటు సైడ్ ఒక AC వెంట్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇంకొక AC వెంట్ అయితే ఉంది. ఇక్కడ ఒక AC వెంట్, అక్కడ ఒక AC వెంట్. 2 AC వెంట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 స్విచ్చెస్ అయితే ఉన్నాయి చూడండి. రీడింగ్ ఒకటి, బర్త్ ఒకటి. ఇదిగోండి లైట్. మొత్తానికి అయితే క్యాబిన్ వ్యూ అయితే ఇది. ఏదైనా మాస్టరు ప్రీమియం క్లాస్ లాగానే ఉంటుంది, అవునా కదా. మనకి ఇక్కడ ఒక కర్టెన్ ఉంటుంది, అక్కడ లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ కర్టెన్ తో పాటు ఇక్కడ ఇంకో కర్టెన్ ఉంటుంది అనమాట. ఇదిగోండి కనిపించిందా, ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు. అటు సైడ్ నుంచి ఆ కర్టెన్ లాగా అనుకోండి, అది కూడా క్లోజ్ అయిపోద్ది. ఇది ఇంకా మన ప్రైవేట్ స్పేస్ అనుకోవచ్చు. ఢిల్లీ వెళ్ళేదాకా మన ఇష్టం. ఎవరో వాళ్ళు పెట్టని కూడా తీసుకెళ్తున్నారు. క్యూట్ ఉంది పెట్ అసలు తెలుసా. ఇది వచ్చేసి 2 బర్తలు కదా, 2 బర్తలకు మధ్యలో కూడా ఒక కర్టెన్ అయితే ఉంది. అక్కడ చూసారా, ఆ కర్టెన్ మూసాం అనుకోండి, ఇద్దరు ప్యాసింజర్లకి కూడా ప్రైవసీ అనేది ఉంటుంది. ఇదిగోండి అశోక్ ట్రావెల్స్ ఆఫీసు. ఇటు కూర్చోటానికి పడుకోవడానికి కూడా ఇనఫ్ స్పేస్ అయితే ఉంది ఈ బర్త్లకి. నేను కూర్చున్నా ఇంకొంచెం హైట్ బాగానే ఉంది. బ్లాంకెట్ వాష్డ్ ఏం కాదు, లైట్గా వాసన కూడా వస్తుంది. కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తాను. నేను చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ CC కెమెరాలు కూడా ఉన్నాయి. ముందు కెమెరా ఉంది, వెనకాల కెమెరా ఉంది. ఎగ్జాక్ట్లీ 2 అయితే అయ్యింది. మన బస్ని అయితే తీసేశారు. చోటీ గ్వాల్టోలీలో మొత్తం అన్ని కూడా ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయి. చాలా అంటే చాలా ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయి. రైల్వే స్టేషన్కి పక్కనే ఈ ఏరియా. ఇదిగోండి పక్కన చూసారా, ఇండోర్ రైల్వే స్టేషన్ని దాటుకుంటూ వెళ్తున్నాం. వాలెట్ చాలా బాగా వేసారు ఇక్కడ ఇండోర్ రైల్వే స్టేషన్ బయట. బస్సు స్టార్టింగ్ పాయింట్లో ఫుల్ వ్యూ మొత్తం చూపించలేదు కదా మీకు. ఎక్కడైనా ఆగుద్ది కదా బ్రేక్కి, ఆ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ అంతా చూపిస్తాను. అది చిన్న రోడ్, ఆ చిన్న రోడ్లో ఎంత బస్సు పార్క్ చేసేటప్పటికి ఫుల్ ట్రాఫిక్. సో కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడో దగ్గర బ్రేక్ అయితే ఇస్తారు కదా, ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు మొత్తం చూపిస్తా బస్ని బయట నుంచి. ఇంటీరియర్ ఆల్రెడీ చూపించే కదా. ఇండోర్ రైల్వే స్టేషన్
బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నా ఢిల్లీ. పుష్ప పాట రిలీజ్ అయింది కదా, పుష్ప 2. ఎలా ఉంది? పుష్ప 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 ఫుల్ ట్రెండింగ్లో ఉన్నట్టుందిగా. అంత దూరం నుంచి ఉంది రైల్వే స్టేషన్. ఇప్పుడు ఎండ్ అయింది చూడండి. ఇండోర్ స్టేషన్ ఎంత పెద్ద స్టేషన్. ఇండోర్ కొంతసేపు ఇండోర్ ట్రాఫిక్ని చూద్దాం. మరి అన్ని ఊర్ల ట్రాఫిక్లు చూసి ఇండోర్ ట్రాఫిక్ చూడకపోతే ఇండోర్ ఫీల్ అవుదా? అదిగోండి స్టేషన్ ఓవరాల్ వ్యూ. ఈరోజు మన జర్నీ వచ్చి మధ్యప్రదేశ్లో మొదలైంది కదా. మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వెళ్తాం, రాజస్థాన్ నుంచి హర్యానా వెళ్తాం, హర్యానా నుంచి ఢిల్లీ వెళ్తాం. నా గెస్ ప్రకారం ఏమేమి ఊర్లను టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది ఒక్కసారి క్యాబిన్లోకి వెళ్ళి డ్రైవర్ గారితో మాట్లాడితేనే అర్థం అవుద్ది. జనరల్గా మన ట్రైన్ రూట్ అనుకోండి, ఒకవేళ వెళ్ళాలంటే భోపాల్, గ్వాలియర్, ఝాన్సీ, ఆగ్రా, ఢిల్లీ. కానీ మనం ఇండోర్లో ఉన్నాం కదా. ఇండోర్ నుంచి గ్వాలియర్ వెళ్ళి, గ్వాలియర్ నుంచి ఆగ్రా వెళ్ళి, ఆగ్రా నుంచి ఢిల్లీ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే రాజస్థాన్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ బస్సు అయితే నాకు తెలిసి రాజస్థాన్ నుంచి వెళ్తుంది. ఏమేమి ఊర్లను టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది మ్యాటర్ తెలీదు, కనుక్కుందాం. ఇండోర్ కూడా చాలా పెద్ద ఊరు తెలుసా, మామూలుగా ఉండదు ఇండోర్తో. ఇలాంటి స్లీపర్ బస్సులు అవి ఎక్కేటప్పుడు మనం జీన్స్ ప్యాంట్లు కన్నా మన షార్ట్స్ అవి వేసుకుని ఎక్కితే ఆ కంఫర్టే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఫీల్ మటుకు ఓహో మామూలుగా లేదు తెలుసా. గైస్ నోట్ చేసుకోండి, ఇది ఫస్ట్ మనం చేస్తున్న వీడియో అనమాట. దేంట్లో స్లీపర్ క్లాస్ బస్సులో. ఇప్పుడు దాకా స్లీపర్ క్లాస్ బస్ వీడియోస్ ఏది లేవు. కొట్టుడు స్టార్ట్ చేసాడు, హైవేని కలిసిపోతాం అనుకుంటా కొంచెం సేపట్లో. ఇంకా ఇండోర్లోనే ఉన్నాం, ఇండోర్ని అయితే దాటలేదు. బస్సు బయలుదేరి 15 నిమిషాలు పైన అయింది. ఇప్పుడే హైవే క్యాచ్ చేశారు. హైవే క్యాచ్ చేయగానే మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఈ ఎండ బయట బేభత్సంగా ఉంది తెలుసా, రఫ్ అడిచ్చేస్తుంది. కొంచెం సేపట్లో నేను క్యాబిన్ దగ్గరికి వెళ్తాను. ఇండోర్ దాటాక నెక్స్ట్ మన బస్సు వెళ్ళాగేది ఉజ్జయిన్లో. ఇండోర్ దాటేసామని చెప్పాను కదా, హైవే మీదకి వచ్చాం. ఈ హైవేలో మనం ఉజ్జయిన్ దాకా వెళ్తాం. ఈరోజు క్యాబిన్ రైడ్ అయితే ఇలా ఉంది వ్యూ. ప్రస్తుతం నేనైతే ఇక్కడ కూర్చున్నాను కదా క్యాబిన్లో. ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. ఈ రూట్ మనం అసలు ట్రావెలే చేయలేదు తెలుసా. కోటా రూట్ నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నాను నేను. కాకపోతే ఈరోజు మనం ఉజ్జయిన్ తర్వాత మందసౌర్ వెళ్తాం. అక్కడి నుంచి నిమూజ్ నుంచి చిత్తోడ్గఢ్ నుంచి అజ్మీర్ని క్రాస్ చేసి జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి ఢిల్లీ అయితే వెళ్తాం. సో ఈరోజు మనం టచ్ చేసే స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ. మన జర్నీలో ఫస్ట్ టోల్గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇండోర్ ఉజ్జయిన్ రోడ్ ఇది. సో అదే అక్కడ కూడా మెన్షన్ చేశారు. ఉజ్జయిన్కి అప్రాక్సిమేట్గా ఒక 5 కిలోమీటర్ల ముందు అయితే ఉన్నాం మేము. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:15 అయితే అవుతుంది. ఉజ్జయిన్కి ముందు షిప్రా నది ఉంటుంది. ఇదిగోండి షిప్రా నదిని అయితే దాటుకుని వెళ్తున్నాం మనం. షిప్రా నది అశోక్ మన్సూర్ ట్రావెల్స్ ఉంది కదా, వీళ్ళకి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. ఇండోర్ టు ఢిల్లీ, ఇండోర్ టు నెక్స్ట్ మళ్ళీ ముంబై, ఢిల్లీ టు అహ్మదాబాద్, ఇలా చూసుకుంటే చాలా రూట్లో అయితే వీళ్ళ బస్సులు నడుస్తాయి అనమాట. ఉజ్జయిన్ లోపలికి వెళ్ళడానికి చూడండి ఎలా ఉందో. ద్వారం చూసారా ఉజ్జయిన్ మహానగరం లోపలికి వెళ్ళటానికి. ఉజ్జయిన్ అంటే తెలుసు కదండి, జ్యోతిర్లింగం. అది ఉజ్జయిన్లో మళ్ళీ కొన్ని పికప్స్ అవి ఉంటాయి. పికప్స్ అవి చేసుకుని మనం ఎక్కడికి వెళ్దాం తెలుసా, జల్వార్కి అయితే వెళ్ళిపోతాం. త్వరలోనే వస్తా ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగం కూడా నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కవర్ చేశాను కదా, ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని కూడా కవర్ చేస్తాను. చిత్తోడ్గఢ్ 308, జల్వార్ 177. మనం వెళ్ళే రూట్లో మన్సౌర్ అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దేనికి ఫేమస్ తెలుసా, నేపాల్లో పశుపతినాథ్ మందిర్ తెలుసు కదా మీకు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక పశుపతినాథ్ మందిరం ఉంటుందండి. ఈ 2 చోట్లే పశుపతినాథుడికి మందిరం అనేది ఉంటుంది. అంటే చూడండి ఎంత ఫేమస్. మన్సౌర్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. మన్సౌర్ నిమూజ్ దాటాక మనం రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఉజ్జయిన్ ఏదో చిన్న ఊరు అనుకుంటారేమో, చాలా పెద్ద ఊరు, చాలా హోటల్స్ ఉన్నాయి. అండ్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో.
ఆయన పెద్ద స్టాట్యూ. ఇగో పికప్స్ దగ్గరికి అయితే వచ్చాం. పదండి, నేనైతే లోపలికి వెళ్ళిపోతాను. ఉజ్జయిన్ నది దాటాక 4 లైన్ హైవే అయితే కాదు, చిన్న రోడ్డు అనమాట. ఐ మీన్ 2-వే రోడ్డు. బాగానే ఉంది, గతుకులు ఏం లేవు. రోడ్డు అయితే బాగుంది, కాకపోతే చిన్న రోడ్డు. ప్రస్తుతం టైం అయితే 4:25 అవుతుంది. బయట ఎండ మామూలుగా లేదు తెలుసా, ఒక విధంగా ఉంది ఎండ. మే మంత్ కదా, ఒక 20 రోజులు గట్టిగా ఉంటుందిలే. రోహిణి గారితో వచ్చిందో రాలేదో ఇంకా. ప్రస్తుత క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉంది? టాప్ స్పీడ్ ఇప్పుడు దాకా మనం 96 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేసాం అంతే. ఇండోర్ నుంచి బయలుదేరాక మనం ఒక 130 కిలోమీటర్లు కవర్ చేసాం అప్రాక్సిమేట్గా. మనకి బస్సు ఆగింది. ఫస్ట్ వాష్రూమ్ బ్రేక్. ఆల్రెడీ మనం వచ్చేటప్పటికి ఇంకో బస్సు ఉంది. దీని తర్వాత మళ్ళీ రాత్రి 11:30కి అంటే ఆపేది బస్సుని. బస్సు ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. వెనక్కి వెళ్ళిపోతుందండి బస్సు. ఈ బస్సు వెళ్ళిపోతుంది, అందుకే ఆ బస్సు వెనక్కి పెట్టారు. బస్సు మటుకు మామూలుగా లేదు, అద్దరింది పీస్. ఇది బస్ వ్యూ. బస్సులోంచి అందరూ దిగాక మటుకు బస్సు లాక్ వేసారు. నాకు అది బాగా నచ్చింది. ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. రివర్స్లో చూపించి చెప్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. బాగానే గిట్టుబాటు అవుతుంది మనోడికి. టైం ఇప్పుడు 5:20 అవుతుంది. మా డ్రైవర్ ఎక్కిసాడు, అందరిని పిలుస్తాడు. ఇంకా అది బయలుదేరిపోయాం. వాష్రూమ్కి ఆపారు కానీ వాష్రూమ్స్ ఏం బాగాలేదు అసలు. ఏదో టైంపాస్కి ఆపినట్టు ఆపాడు అంతే. అక్కడ తిందామన్నా కూడా ఏం లేవు. ఏంటిది, ఏదో స్కూల్. జోరాకి దారిలో ఉన్నాం మనం. అండ్ రూట్ టు జోరా. వడోదర హైవే. బా 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 ఈ హైవే మీదకి ఎక్కితే ఎంత బాగున్నాం. చిన్న రోడ్లోంచి ఎక్కుతున్నామేంటి కొంప తీసి. ఎక్కట్లే. ఈ ఊర్లో బుకింగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. పికప్స్ అవి చేసుకుంటున్నాడు. అది అయిపోయింది, వెళ్ళిపోవటమే ఇంకా. అటు సైడ్ ఎన్ని విండ్ మిల్స్ ఉన్నాయంటే అన్ని విండ్ మిల్స్ ఉన్నాయి అసలు. ఈ లైన్ ఆ వెనకాలన్నీ విండ్ మిల్సే. మీకు కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తున్నాయి. సుమారు ఒక 200 విండ్ మిల్స్ దాకా ఉంటాయి. బా విండ్ మిల్స్ అంటే నాకు భలే ఇష్టం తెలుసా. అబ్బా ఏమైనా సీనా అది. భలే ఉంది కదా. మన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది 4వ టోల్ గేట్. మీకు మధ్యలో టోల్ గేట్లు చూపించలేదు కానీ ఇది 4వ టోల్ గేట్. మన్సూర్ ఊర్లోకి అయితే డైవర్షన్ తీసుకున్నాం. ఇందాక చెప్పాను కదండి, పశుపతినాథ్ మందిరం అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు దాకా జర్నీ అయింది కదా, అలా సాగుతూ ఉంది అంతే. మన్సూర్ పికప్స్ డ్రాప్స్ అన్నట్టు ఉన్నాయి. అరుస్తున్నారు క్లీనర్. పశుపతినాథ్ మందిర్ ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు అంటే ఇప్పుడే బోర్డు చూసా. గైస్ మీకు విషయం చెప్పినా, మధ్యప్రదేశ్కి గవర్నమెంట్ ఆర్టీసీ లేదు. మొత్తం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ప్రైవేట్ బస్సులే. ఇగో పికప్స్ అవుతున్నాయి, ఇక్కడ ఎక్కుతున్నారు జనాలు. వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి. దీని తర్వాత నిముజ్ తర్వాత నాకు తెలిసి బిల్వాడా అనుకుంటా. నిముజ్ దాటాక మధ్యప్రదేశ్ దాటేస్తాం. రాజస్థాన్ అయితే ఎంటర్ అయిపోతాం నిముజ్ దాటాక. ఈ ఊరు కూడా బాగానే పెద్దగానే ఉంది. మనకి మనం ఎప్పుడు ఇటు సైడ్ రాక తెలియట్లేదు కానీ బాగానే ఉన్నాయి. మహారాణా ప్రతాప్ గారు ఆయన. రాత్రి 7 అవుతుంది. సన్సెట్ అయితే అయిపోయింది. మేమైతే హైవేని క్యాచ్ చేస్తాం. 4 లైన్ హైవే కొట్టి పడేస్తున్నాడు మావాడు. 7 o'clockకి చూసారా ఎంత వెళ్తురు అక్కడ. చెప్పులు అందులో పెట్టా, బ్యాగ్ అక్కడ పెట్టా, బ్లాంకెట్ చూడండి అక్కడ పెట్టా, కాళ్ళు దాని మీద పెడుతున్నాను నేను. ప్రస్తుతానికి టైం పాస్ అయితే అలా చేస్తున్నాను. కొంచెంసేపట్లో అయితే క్యాబిన్లోకి వెళ్తాను, మళ్ళీ క్యాబిన్ వ్యూ క్యాప్చర్ చేయడానికి. నీమచ్కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా పికప్స్ డ్రాప్స్ ఉన్నాయంట. ఇది దాటామంటే ఇంక మనం ఎంపీ నుంచి రాజస్థాన్కి వెళ్ళిపోతాం.
వీళ్ళ ట్రావెల్స్ ఆఫీస్ అనుకుంటా, అదిగోండి పేరు ఉందిగా ఏ అని. ఇక్కడైతే ఆపారు, దిగుతున్నారు, ఇంకా లగేజ్ కూడా ఎక్కిస్తారు అనుకుంటా. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఇంకొక వాష్రూమ్ బ్రేక్ కూడా ఇచ్చారు. 8 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మేము ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాం. ఎక్కడి నుంచి? నీమూజ్ నుంచి. ఇంకా మధ్యప్రదేశ్కి బాయ్ బాయ్ చెప్పేసి రాజస్థాన్కి వెల్కమ్ చెప్పేద్దాం. ఆగండి. బాగానే ఉన్నాయి ఈ ఊర్లో బస్సులన్నీ. అక్కడో బస్సుని చూసాం, ఎక్కడో బస్సు, ఇది ఇంకో బస్సు. లైన్గా ఉన్నాయి బస్సులన్నీ. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, జనరల్గా డిన్నర్కి ఎవడైనా 9ంటికి 8:30కి ఆపుతారు, అవునా? రాత్రి 11:30కి ఆపుతారంట డిన్నర్కి. ఇదేంటో అర్థం కావట్లేదు నాకు. అదిగో అక్కడ లారీలన్నీ లైన్ కట్టేసామండి. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంటే స్టేట్కి మధ్య చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట, స్టేట్ దాటేటప్పుడు. సో ఆ చెక్ పోస్ట్ అది. మనం అయితే మధ్యప్రదేశ్ నుంచి ఎంటర్ అయిపోతున్నాం రాజస్థాన్కి. హలో రాజస్థాన్, వెల్కమ్ టు రాజస్థాన్. రాజస్థాన్లోకి అఫీషియల్గా మనం అయితే వచ్చేసాం. మనం చిత్తోడ్గఢ్ అయితే వచ్చాం. అక్కడ చూసారా పైన కొండపైన లైటింగ్ ఏంటనుకుంటున్నారు? చిత్తోడ్గఢ్ ఫోర్ట్ అది. రాజస్థాన్ అంటే తెలుసు కదా, అన్ని కోటలు ఎడారే. బోర్డు వచ్చింది, అందులో చూడండి జైపూర్, ఢిల్లీ, బిల్వారా అన్ని టైపు ఉంది. స్ట్రైట్ రోడ్డు. నైట్ టైం క్యాబిన్ వ్యూ చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. అసలు రంగు లైట్లు మామూలుగా లేదు. చూసారా ఇక్కడ పికప్స్ అనుకుంటా. చిత్తోడ్గఢ్లో మన బస్సు ఆగింది. వెల్కమ్ టు చిత్తోడ్గఢ్. బిల్వారాని ఇప్పుడే క్రాస్ చేసాం. క్రాస్ చేసి హైవేలోకి అయితే వచ్చాం. పికప్స్, డ్రాప్స్ అన్నీ అయిపోయినాయి. హైవే ఎక్కుతాం అనుకుంటే ఇప్పుడు రైట్ టర్న్ తిరిగిందంటే హైవేనే. ఎస్, హైవే కట్ చేస్తాం. అజ్మీర్ రూట్ అంటే అజ్మీర్ వెళ్దనుకోండి మన బస్సు. టైం అయితే చూడండి 11 గంటల 10 నిమిషాలు అయితే అయింది రాత్రి. ఇంకా మనకి డిన్నర్ బ్రేక్ అది ఇవ్వలేదు. డిన్నర్ బ్రేక్ ఏదో బస్సు ఆగింది అక్కడ, ఇంకో బస్సు. మన బస్సు కూడా ఇక్కడ ఆగుతుంది. హోటల్ తిరంగా అని చెప్పి ప్యూర్ వెజ్ హోటల్. బాగుంది బయట నుంచి. ఏంటిది, ఏం చేస్తున్నారు? ఏదో పైప్ పెట్టారు దీనికి. వికాస్ బస్ అంట. 12:12 ఇచ్చారు డిన్నర్ బ్రేక్. ఏం తినమంటారు చెప్పండి? అసలు ఈ టైంలో తింటే ఏదైనా ఉంటుందా? ఏటేళ్ళు పెచ్చ కాకపోతే. 12:15 అయింది. మా బ్రేక్ అయితే అయిపోయింది. ఇంకా మమ్మల్ని పిలిచేసారు అనమాట, వెళ్ళిపోవడమే. మిగతా విశేషాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. నేనైతే బటర్ మిల్క్ తాగాను అంతే. 12 తింటే ఏం వరకు రాత్రి. గుడ్ మార్నింగ్ గైస్. రాత్రి రాజస్థాన్ దాటేసి హర్యానాకి వచ్చేసాం. ప్రస్తుతం మనం ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే పైన అయితే ఉన్నాం. ఎక్స్ప్రెస్ వే అయితే దిగిపోయి మనం ఎన్ రూట్ టు ఢిల్లీ. వెల్కమ్ టు గురుగ్రామ్ అయితే వచ్చాం మనం. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:35 అయింది. నాకు తెలిసి ఢిల్లీ వెళ్ళేటప్పటికి ఇంకో గంట పడుద్ది. రాజీవ్ చౌక్ గుడగాం. ఇంకా ఢిల్లీ అయితే రాలేదు. మనం ప్రస్తుతం ఉన్నది గుడగాంలోనే. గుడగాం అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. తెలుసు కదా, ఢిల్లీకి అటేపు ఇటేపు 2 పెద్ద సిటీస్ ఉంటాయని. ఒకటి నోయిడా, ఇంకోటి గుడగాం. అఫ్ కోర్స్ ఫరీదాబాద్ కూడా ఉందనుకోండి. ఇంకోవైపు చూసుకున్నాం అనుకోండి గాజియాబాద్. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయిలేండి. బాబా ఏవైనా కన్స్ట్రక్షన్స్ భలే ఉన్నదిలే. అద్దాల మేళ్ళే అన్నీ. ఆ అద్దాల మేడ చూడండి, ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉంది. డిఎల్ఎఫ్ వాళ్ళది.
డిఎల్ఎఫ్ వాళ్ళది అనుకుంటే ఈ అద్దాల మేడ. బా 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 బా. మనం అయితే వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. మహిపాల్పూర్ అన్నమాట ఇది. అక్కడ పక్కన ట్రాక్ కనిపిస్తుంది చూడండి, అది మెట్రో రైల్ అన్నమాట. మెట్రో ట్రైన్కి అనమాట, ఏరో సిటీ మెట్రో ట్రైన్కి. అది 10 నిమిషాలు తక్కువ 9 అయింది. మనం అయితే వచ్చేసాం ఢిల్లీ. నాకు కావాల్సిన స్టాప్లో అయితే నేను దిగిపోతున్నాను. ఇది వచ్చేసి ఖన్నా మార్కెట్ ఏరియా అన్నమాట. మనకి కరోల్ బాగ్ దాటాగా ఉంటుంది. ఓవరాల్ జర్నీ గురించి చెప్పాలంటే చాలా స్మూత్గా జరిగింది జర్నీ. కానీ ఒకటి అదేంటో మీకు కూడా తెలుసు కదా. అదేంటో మీకు తెలుసు కదా, కామెంట్స్లో చెప్పండి నాకు ఏం ఇబ్బంది కలిగిందో అనేది. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ.